పలు పంటలలో అపరాలు చూసినట్లయితే కంది, మినుము, పెసర అధికంగా లోనవుతూ ఉంటాయి. తర్వాత కూరగాయల పంటల్లో టమోటా కానీ, మిర్చి కానీ, బెండ కానీ, ఇటువంటి పంటల్లో అయితే ఎక్కువగా పత్తి కానీ రసం పీల్చే పురుగులు అధికంగా ఆశిస్తూ ఉంటాయి. ఒక మొక్క నుండి ఇంకొక మొక్క ద్వారా కూడా పంట వ్యాప్తి చెంది పలు నష్టాలు కలుగజేస్తూ ఉంటాయి. దిగుబడులు తగ్గే అవకాశం చాలా ఉంటుంది. కావున మనకు మొక్క బాల్య దశలో చూసినట్లయితే ఈ తెగుళ్ళను నివారించేందుకు విత్తన శుద్ధి చేసుకోవడం ఎంతైనా అవసరం. దీనికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనే మందు, కొన్ని పంటల్లో అయితే 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందు, లేదా థయోమిథాక్సామ్ అంటాము. థయోమిథాక్సామ్ అనే మందు 5 గ్రాములు లేదా 5 మిల్లీలీటర్ల మందును కిలో విత్తనానికి కలుపుకుని శిలీంద్రనాశినులు కలిపిన కొద్దిసేపటికి మనము ఆరిన తర్వాత ఈ వైరస్ నివారణ కలుగజేసే తెగుళ్ళు, వైరస్ నివారణకు కీటకనాశన మందులు ఇప్పుడు చెప్పిన విధంగా థయోమిథాక్సామ్ కానీ ఇమిడాక్లోప్రిడ్ మందులు కానీ కలిపి మనం పట్టించి విత్తన శుద్ధి చేసుకుని ఆరబెట్టుకుని విత్తుకున్నట్లయితే మనం 20-25 రోజుల నుంచి కాపాడుకోవచ్చు ఈ తెగుళ్ళ నుంచి, వైరస్ తెగుళ్ళ నుంచి.